వెల్కమ్ టు లోకల్ టు గ్లోబల్ టాప్ 15 న్యూస్. తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేసింది టీజీపీఎస్సీ. 563 పోస్టులకు గాను 562 మంది అభ్యర్థుల ఫలితాలు వచ్చాయి. కోర్టు కేసు కారణంగా ఒక పోస్టు ఫలితాన్ని పెండింగ్ లో పెట్టారు. గ్రూప్ 1 ఫలితాల్లో లక్ష్మీ దీపిక తొలి ర్యాంక్ సాధించారు. వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి 2, 3 ర్యాంకులు సాధించారు. టాప్ 10 ర్యాంకులు డిప్యూటీ కలెక్టర్లు అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగుల స్థానికత ఆధారంగా శాశ్వత కేటాయింపుల కోసం ఉద్యోగ ఉపాధ్యాయ జేసీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నెల 27న చలో హైదరాబాద్ పేరుతో నగరాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేసింది. 4 ఏళ్లుగా పోరాడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించింది. సీఎం రేవంత్ జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని కోరింది. భూపాలపల్లిలో పర్యటించారు మంత్రి శ్రీధర్ బాబు. ఈజీఎస్ కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైన రమేష్ ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రిని శాలువాతో సత్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందన్నారు మంత్రి. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని కార్యకర్తలకు సూచించారు. విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల పర్యటనలో ఉన్నారు. ఇవాళ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో పాటు శ్రీవారి ప్రసాదానికి సంబంధించిన మిషన్ ప్లాంట్, వెంకటాద్రి నిలయాన్ని ప్రారంభిస్తారు. 102 కోట్లతో నిర్మించిన వెంకటాద్రి నిలయాన్ని 4000 మంది భక్తులకు వసతి కల్పించేలా తీర్చిదిద్దారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో రైతులు ఆందోళనకు దిగారు. పల్లవి సీడ్స్ దుకాణం యజమానిపై దాడికి ప్రయత్నించారు. నాణ్యత లేని మొక్కజొన్న విత్తనాలతో నష్టపోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలతో నిండా ముంచిన దుకాణం యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దుకాణం లైసెన్స్ రద్దు చేసి తమకు న్యాయం చేయాలంటున్నారు. రాజకీయాలు ఎన్నికలకే పరిమితమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. కరీంనగర్ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా కలిసి పనిచేస్తున్నామన్నారు. అందరూ సమిష్టిగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజా సంక్షేమానికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అన్నారు మంత్రి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ మానిటరింగ్ కమిటీ భేటీ అయింది. రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన భేటీకి రఘునందన్ రావు, పాయల్ శంకర్ సహా కీలక నేతలు హాజరయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకి చెప్పేలా ప్రణాళికలు రచించాలని నిర్ణయించారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు గుర్రానికే సీటివ్వాలని తేల్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ విడుదల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సందడి పెరిగింది. థియేటర్ల దగ్గర అర్ధరాత్రి నుంచే అభిమానులు హంగామా చేశారు. కడపలో ఓజీ సినిమా నడిచే థియేటర్లను అందంగా ముస్తాబు చేశారు. ట్రాక్టర్ పై ప్రత్యేకంగా వేసిన సెట్ లో పవన్ కటౌట్ ను పెట్టి ఊరేగించారు. థియేటర్ల దగ్గర పవన్ కటౌట్ కు గజమాల వేసి నినాదాలతో హోరెత్తించారు. బాపట్ల జిల్లాలో పవన్ ఓజీ సినిమా రిలీజ్ వేళ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. సినిమాలో పవన్ కటౌట్ ని అనుకరిస్తూ డమ్మీ గన్ తో హల్చల్ చేశారు. బ్లాక్ డ్రెస్, చేతిలో గన్, తలకు రుమాలు కట్టి అచ్చం పవన్ లానే సందడి చేశారు అభిమానులు. తెనాలిలో బ్యాండ్ బాజాలు కొడుతూ చిందేశారు. ఓజీ పాటలకు డాన్సులేస్తూ పవన్ చిత్రపటాలు ప్రదర్శించారు. నంద్యాలలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అభిమానుల సందడితో థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపిస్తోంది. పవన్ ఓజీ సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు ఏపీ మంత్రి లోకేష్. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని, అభిమానులకు మాత్రం ఒరిజినల్ గాడ్ అంటూ కీర్తించారు. అన్న పవన్ సినిమా సూపర్ హిట్ కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ మరో సినిమాలో నటించడం ఆపేస్తారు అనే వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి బాలినేని. మరో సినిమా తర్వాత ఆయన రాజకీయాలపైనే దృష్టి పెడతారన్నది తమ ఉద్దేశమన్నారు. పవన్ కు సినిమా అంటే ప్రాణమని, సినిమాతోనే ఆయన ప్రజలకు దగ్గరయ్యారని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేయాలని ఆకాంక్షించారు. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకోవడం బాధ కలిగించింది అన్నారు. హైదరాబాద్ ఉప్పల్ రామంతపూర్ లో బీజేపీ నేత ఎన్బీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. వందలాది మంది మహిళలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి నృత్యం చేశారు. మహిళలతో కలిసి బీజేపీ నేతలు సైతం బతుకమ్మ ఆటలు ఆడిపాడారు. సనత్ నగర్ లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే తలసాని పాల్గొని చిందేస్తూ మహిళల్లో జోష్ నింపారు. నిర్మల్లో జరిగిన బతుకమ్మ వేడుకలకు హాజరై మహిళలతో కలిసి ఆడిపాడారు ఎస్పీ జానకి షర్మిల. మహిళలకు పోలీసుల సేవలను మరింత చేరువ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పారు. బతుకమ్మ సంబరాలను చిన్న పెద్ద తేడా లేకుండా ఘనంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. వేడుకలకు ఇబ్బందులు రాకుండా నిర్మల్ పోలీసులు అండగా ఉంటారని అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. వేడుకల్లో అమ్మవారి శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. కొత్తపేట కూడల నుంచి కోటబొమ్మాళి వరకు సాగిన శోభయాత్రలో కళాకారులు నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. నాదస్వరం, డోలు, మంగళ వాయిద్యాలు, కోలాటం, దాండియా, గిరిజన నృత్యాలు ఆకట్టుకున్నాయి. శోభాయాత్రలో చెక్క భజన, పులివేషాలు, కర్రసాము, మహిళల డప్పు డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వికారాబాద్ జిల్లా మోమిన్పేట వ్యవసాయ అధికారి జయశంకర్ ఏసీబీకి చిక్కాడు. ఫెర్టిలైజర్ దుకాణం లైసెన్స్ కోసం ఓ వ్యక్తి నుంచి ₹1,00,000 డిమాండ్ చేశారు జయశంకర్. లంచం ఇవ్వటం ఇష్టం లేని వ్యక్తి ఏసీబీని ఆశ్రయించారు. ₹50,000 లంచం తీసుకుంటున్న జయశంకర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాజమండ్రి జైలుకు తీసుకువెళ్తూ ఉండగా పోలీసుల కళ్లు కప్పి తప్పించుకున్న క్రిమినల్ ప్రభాకర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చేతికి బేడీలతో పారిపోయిన ప్రభాకర్ కోసం ఏపీతో పాటు హైదరాబాద్ లోనూ వెతుకుతున్నారు. క్రిమినల్ పై హైదరాబాద్ లోనూ పలు కేసులున్నట్లు గుర్తించారు. జాడ కోసం అతడి స్నేహితుల వివరాలు సేకరిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టుకు బండరాళ్లతో వెళుతున్న లారీ బోల్తా పడింది. విజయవాడ నుంచి వెళ్తుండగా పామారు బందర్ రోడ్ లో కార్ ని ఓవర్టేక్ చేస్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది లారీ. బండరాళ్లు రోడ్డుకి అడ్డంగా పట్టడంతో రాకపోకలు ఆగిపోయాయి. వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు బండరాళ్లను తొలగించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. హైదరాబాద్ పాత బస్తీలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఐఎఫ్సీ చీఫ్ కన్జర్వేటర్ ఎలు సింగ్. పార్క్ సందర్శన కోసం వసూలు చేస్తున్న ఫీజు రేట్లను పరిశీలించారు. జూలోకి త్వరలోనే జీబ్రాలు, వాలబీలు, గిబ్బన్లు సహా మరో 4 కొత్త జాతికి చెందిన జంతువులు అందుబాటులోకి తెస్తామన్నారు. కొత్త జంతువుల రాకతో సందర్శకుల సంఖ్య మరింత పెరుగుతుందంటున్నారు. నెల్లూరు జిల్లాలో బైక్ దొంగల్ని పట్టుకున్నారు కోవూరు పోలీసులు. ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 9 లక్షలు విలువ చేసే 10 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగలు ఆత్మకూరు మండలానికి చెందిన ఆదర్శ్, శుభహాన్, భవానీ గోవిందగా తేల్చారు. చాలా కాలంగా బైకులు చోరీ చేస్తున్నట్లుగా చెప్పారు నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు. హైదరాబాద్ లో ఇళ్ల ముందు నిలిపించిన వాహనాల నుంచి బ్యాటరీలు ఎత్తుకు వెళ్తున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముషీరాబాద్ కు చెందిన అమీర్ పాషాతో పాటు మరో 3 మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2.5 లక్షల విలువైన వస్తువులను సీజ్ చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. మైనర్లను జువెనైల్ హోమ్ కు పంపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో స్థానికులు ఆందోళనకు దిగారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. గ్రామంలోకి ఎవరూ రాకుండా రోడ్డుకి ఇరువైపులా మంటలు పెట్టారు. హోంమంత్రి వచ్చి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారంతా న్యాయం జరిగే వరకు ఆందోళన తప్పదని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళంలో కురిసిన వానతో రహదారులు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద భారీగా నిలిచిపోయింది. మోకాల్లోతు వరదతో ప్రయాణాలు సాగించలేక వాహనదారులు అవస్థలు పడ్డారు. భద్రాచలం ఏజెన్సీలో మావోయిస్టు లేఖలు వణుకు పుట్టిస్తున్నాయి. రాజకీయ బ్రోకర్లు, విలేకరుల ముసుగులో పార్టీపై అసత్య ప్రచారం చేసే వారికి శిక్ష తప్పదంటూ మరో లేఖ విడుదలైంది. అమరుల త్యాగాలకు బదులు తీర్చుకుంటాం, విప్లవ పోరాటాలు కొనసాగిస్తామన్నారు. భూస్వామ్య పెత్తందారుల్లా కబడ్దార్, మీ ఆగడాలను కూకటివేళ్లతో పెకిలిస్తామంటూ లేఖలో హెచ్చరించారు. ఉద్యమానికి ఊపిరి పోస్తూ అమరులైన వారికి జోహార్లర్పించారు. భద్రాచలం సీతారామాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. లక్ష్మీ తాయారు అమ్మవారు ఇవాళ గజలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి విశేష అభిషేకం చేశారు. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మంటపంలో రామాయణ పారాయణం ఘనంగా నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కంబలపల్లిలో శరీరంపై కెమికల్ పడి 4 కార్మికులు గాయపడ్డారు. ఆర్ఎన్ లైఫ్ సైన్స్ పరిశ్రమలో విధుల్లో ఉన్న కార్మికులపై ప్రమాదవశాత్తు కెమికల్ పడింది. మండే స్వభావం ఉన్న కెమికల్ కావడంతో కార్మికులు గాయాలతో విలవిల్లాడిపోయారు. వారిని సంగారెడ్డిలోని ఒక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నివురు కప్పిన నిప్పులా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్ ఒక్కసారిగా బగ్గుమంది. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. రాష్ట్ర హోదా కోసం డిమాండ్ చేస్తూ లేహ్ నగరంలో ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. పోలీసులతో ఘర్షణ పడ్డారు, రాళ్లు రువ్వారు. బీజేపీ కార్యాలయానికి పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారు. 4 ప్రాణాలు పోయాయి, ఎంతో మంది గాయపడ్డారు. మంచులోయలో మంటలు రేగటంతో అలర్ట్ అయింది కేంద్రం. వివిధ దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించేందుకు సంప్రదింపులు, సంఘీభావాన్ని పెంచుకోవాల్సిన అవసరముందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సాధారణ మండలి సమావేశాల సందర్భంగా జయశంకర్ ఆధ్వర్యంలో గ్లోబల్ సౌత్ దేశాల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. వివిధ కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్న బహుమతులను వేలం వేస్తున్నారు. ఈ ఆన్లైన్ వేలంలో ప్రజలు పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. గత కొన్ని రోజులుగా ఈ వేలం జరుగుతోంది. వేలం ద్వారా వచ్చే నిధులను నమామి గంగా కార్యక్రమానికి విరాళంగా అందిస్తారు. దసరా సందర్భంగా రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ ప్రకటించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్లు 10,000 పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. నౌకా నిర్మాణం, నౌకాయానాన్ని బలోపేతం చేసేందుకు కొత్త సమగ్ర ప్యాకేజీని కూడా మంత్రి మండలి ఆమోదించింది.
పట్టపగ్గాలు లేకుండా దూసుకుపోతున్న బంగారం ధర కాస్త నిదానించింది. 24 గ్రాముల బంగారం 10 గ్రాముల ధర 300 రూపాయలు తగ్గి 1,15,370 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 300 తగ్గింది, 1,05,750 రూపాయలుగా ఉంది. వ్యవసాయ రంగంలో వైవిధ్యం రావాలని ఇంధన విద్యుత్ రంగం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశ జనాభాలో 65% మంది వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారున్న జీడీపీలో వారి వాటా 14%మేనని వివరించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రజాస్వామ్య సంస్థలు, రాజ్యాంగ విలువలను ఒక క్రమ పద్ధతిలో విచ్ఛిన్నం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. పాట్నాలో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని కాంగ్రెస్ ఆమోదించింది. ఇకపై ఓటర్ జాబితాకు సంబంధించిన అన్ని సేవలకు ఈ సంతకం ద్వారా వెరిఫికేషన్ తప్పనిసరని ఎన్నికల సంఘం ప్రకటించింది. పేరు చేర్చడం, తొలగింపు, దిద్దుబాటుకు ఇది తప్పనిసరి. పితృపక్షం సందర్భంగా నదుల్లో వదిలిన వివిధ పదార్థాలు తిని చనిపోయిన చేపల్ని ముంబై బన్గంగా చెరువు నుంచి బీఎంసీ సిబ్బంది తొలగించారు. ఆదివారం రాత్రి నుండి ఈ తొలగింపు ప్రక్రియ జరుగుతోంది. దాదాపు 10,000 కేజీల చేపల్ని లారీల్లోకి ఎత్తారు. ఏషియా కప్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సూపర్ 4 భారత్ 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించింది. తొలిగా టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ అర్ధ సెంచరీతో చెలరేగారు. హార్దిక్ పాండ్యా ఆఖర్లో అద్దరగొట్టాడు. లక్ష్య ఛేదనలో బంగ్లా 19.3 ఓవర్లలో 127 పరుగులకు ఆల్అౌట్ అయింది. సైఫ్ హసన్ ఒంటరి పోరాటం ఆ జట్టును గెలిపించలేకపోయింది. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తేగా బుమ్రా, వరుణ్ 2 వికెట్లు పడగొట్టారు. వరుసగా 2 హాఫ్ సెంచరీలు సాధించడంతో అభిషేక్ ఖాతాలో ఒక రికార్డు వచ్చి చేరింది. ఆసియా కప్ T20 ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ తర్వాత వరుసగా 2 ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా అభిషేక్ చరిత్రకెక్కాడు. ప్రస్తుతం ఎడిషన్ లో భీకర ఫామ్ లో ఉన్న అభిషేక్ ఇప్పటికే లీడింగ్ రన్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. ఈ ఎడిషన్ లో ఇప్పటిదాకా 5 మ్యాచ్లు ఆడిన అతను 206 స్ట్రైక్ రేట్ తో 248 పరుగులు చేశాడు.